అందరికీ స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారు? మీరందరూ నా అంత హ్యాపీగా హెల్దీగా ఉన్నారు అని నేను ఆశిస్తూ ఉన్నాను. We have our hero సత్యదేవ్ గారికి గట్టిగా ladies and gentlemen put your hands together for an actor who has crafted himself. తను చేసినటువంటి చిన్న చిన్న పాత్రల నుంచి ఈ రోజున హీరో స్థాయి వరకు ఎదిగి మంచి పేరు సంపాదించుకొని ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలతో అండ్ ఇప్పుడు మనకి ఈ జీబ్రాలో ఒక స్టైలిష్ పర్ఫార్మెన్స్తో కనువిందు చేయబోతున్న సత్యదేవ్ గారికి అ వెరీ వెరీ హార్టీ వెల్కమ్. ఐ థింక్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అన్న డైరెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజు సత్యదేవ్ గారికి సెకండ్ అచీవ్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ ఏమో చిరంజీవి గారి సినిమాలో ఆయనతో పాటు యాక్ట్ చేయడం అయితే, ఈరోజు ఆయన సినిమా ప్రీ రిలీజ్ వెంకటేష్ మహా గారు 10 లిరిక్లు మీరు పంపించారు, 11ది కూడా అడిగారు ఆయన. ఇప్పుడు చెప్పండి, మీలో ఏ ఎమోషన్ వస్తుంది? బ్లాక్ కోపం. అది ఎలా వస్తుంది సార్ కోపం మీకు? సైలెంట్గా వస్తుందా లేకపోతే వైలెంట్గా వస్తుందా? వైలెంట్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ అందరిలోనూ అన్ని ఎమోషన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ ద పీస్ఫుల్ మోడ్, సమ్ టైమ్స్ వీఆర్ ఇన్ ద యాంగ్రీ మోడ్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. విషింగ్ యూ సూపర్ సక్సెస్. థ్యాంక్ యూ. ఊరే నేనంటే అన్నాను కానీ బ్లాక్ అండ్ వైట్ 2 కార్డులు తయారు చేయమని చెప్పాను. ఇది బ్లాక్ ఇది వైట్ కదా, దీనికి 2 కార్డులు ఎందుకో? ఓకే ఎనీవే థ్యాంక్ యూ. మేము ఇప్పుడు కొన్ని యానిమల్ పిక్చర్స్ డిస్ప్లే చేస్తాము. వాటిని ఎవరితో కాస్ట్ అండ్ క్రూలో ఎవరికి డెడికేట్ చేస్తారో మీరు చెప్దురు కానీ, ఓకేనా? డైరెక్టర్ గారే డెడికేట్ చేస్తారా? ఓకే. డాలీ ధనంజయ్ గారికి అలాగే ధన్యత గారికి కంగ్రాచులేషన్స్ అండ్ హార్టీ వెల్కమ్. అండ్ అమృత అండ్ జెనిఫర్, అ వెరీ హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ఆల్ టూ. ఓకే, సో స్లైడ్ నెంబర్ 1. ఈ యానిమల్ మీరు మీ టీంలో ఉండేటువంటి వాళ్ళల్లో ఎవరితో మీరు క్వాలిటీస్ని పోల్స్తారు చూద్దామా? ఫస్ట్ జీబ్రానే వస్తుందా ఏమిటి కాంపిటీసి? పిక్చర్ నెంబర్ 1. అమ్మో, క్రొక్కడైల్. మొసలి. ముసలి కాదు, మొసలి. ఎస్, సత్యరాజ్ సార్. సత్యరాజ్ సారా? సార్ 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 వై సార్? ఓకే ఆయన క్యారెక్టర్, ఐ మీన్ మూవీలో ఉన్న క్యారెక్టరా? ఓకే సార్, మీరు దీంతో ఏకీభవిస్తున్నారా మిస్టర్ సత్యదేవ్ గారు? అంటే ఏకీభవిస్తున్నానండి. మొసలి కదా, మొసలి అంటే వాట్ ఆర్ ద క్వాలిటీస్ టు బికమ్ మొసలి? ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి చెప్పింది ఆయన, నన్ను అడుగుతారేంటి? ఆయన అంటే మీది సినిమాలో క్యారెక్టర్ అన్నారు కాబట్టి. వై డిడ్ యు సే క్రొకడైల్? సే ఇట్ టు హర్. నో, వై ఆర్ యు? అది మూవీలో ఉంటుంది. అది క్రోకడైల్ కొంచెం కామ్ గా ఉంటుంది, సైలెంట్ అటాక్ చేస్తుంది కదా. అదే సడన్ గా ఎప్పుడు అటాక్ చేస్తుంది, ప్రెడిక్ట్ ఇట్స్ బిహేవియర్. ఓకే, ఎప్పుడు అది నిద్రపోతుంది, ఎప్పుడు అది వేకింగ్ స్టేట్ లో ఉంది అన్నది ఎవరికి తెలియదు. ఎప్పుడు స్నాప్ చేస్తుందో తెలియదు. కీప్ ఆన్ ఓపెన్ ఇట్స్ ఐస్ అండ్ ఇట్ విల్ వెయిట్ ఫర్ ఇట్స్ ప్రే. ఓకే, లైక్ దట్. ఓకే, డాలీ గారిని అడుగుదాం. సార్, క్రొకడైల్ whom you want to dedicate from this team to? A general dedication, no character analysis. From the film? From your film cast and crew, anybody. Cast and crew also, crew, DOP, editor, producer, and like anyone. I mean, yeah, yes, anyone. Bala, our producer Bala. He is the crocodile. Okay. సరే, బాలా గారు అండ్ సత్యదేవ్ గారు, మీరు ఈరోజు ఈ జీబ్రా ఈవెంట్లో ద క్రొకడైల్ అవార్డ్ని గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్స్. తర్వాత మీకు ఇంటికి ఒక మొసలి పంపిస్తాము. ఎస్, నెక్స్ట్ పిక్చర్. ఎలిఫెంట్, గజరాజు, ది ఏనుగు, యానై. ఇది నేను వీళ్ళని మీరు ఆలోచించండి, ఈలోపు వీళ్ళని అడుగుతా. జెనిఫర్, యు ఆర్ as beautiful as those 2 ladies and me too. A very hearty welcome. తెలుగులో మీకు నమస్కారం. ఇప్పుడు మనం ఏనుగుని చూసాం కదా, ఆ ఏనుగుని మీరు ఎవరికి డెడికేట్ చేయాలనుకుంటున్నారు? చూసారా, నేను మాట్లాడిన తెలుగు మొత్తం తనకు అర్థమైపోయింది. I think it would be Ishwar sir. Because he has Ishwar sir. Ishwar sir, okay. Because he has an amazing memory. Oh. And he's very caring. And yeah, I think elephants is all about that. So I think it's sir. ఓకే, మీకు ఎలిఫెంట్ డెడికేట్ చేశారంట ఎందుకంటే గుడ్ మెమరీ ఉంది అండ్ యు ఆర్ వెరీ కేరింగ్ అని.
ఎలిఫెంట్ హ్యాస్ వన్ మోర్ క్వాలిటీ, అది కోపం వచ్చినప్పుడు కింద వేసి తొక్కేస్తూ ఉంటుంది మొత్తం, లైక్ దట్. ఐఎమ్ వెరీ ఇన్నసెంట్ ఏనుగు. ఏంటండి? నేను ఇన్నసెంట్ ఏనుగు, అంత కోపం రాదు. అంత కోపం రాదు, ఓకే డన్. సరే నెక్స్ట్ పిక్చర్. మీరు సినిమా పరంగా ఎవరిదైనా క్యారెక్టర్ ఎలిఫెంట్కి డెడికేట్ చేయాలనుకుంటున్నారా? అఫ్ కోర్స్ ధనంజయ ఇస్ ది ఎలిఫెంట్. ఓ, ఈజ్ ద వన్ బికాస్ ఇట్స్ సో మచ్ గ్రౌండెడ్ అండ్ భయం వస్తుంది ఎవరైనా ఎదురుగా వస్తే. సో అందుకే ఏనుగు ధన. ఓకే, అంటే డార్లిన్ చూస్తేనే జనరలీ ఆయన అంతకుముందు చేసిన క్యారెక్టర్స్తోనే మనకు భయం వేస్తుంది, ఇంకా జీబ్రాలో ఎక్కువ భయం వేస్తుంది అంటారు. నేను ఆన్ స్క్రీన్ గురించి చెప్తున్నాను, ఆఫ్ స్క్రీన్ గురించి లేదు. ఎస్, ఆఫ్ స్క్రీన్ లేదని మాకు అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ద నక్క, గుంట నక్క. ఎవరు? విల్ గివ్ యూ. ఎస్, అమృత. whom do you want to dedicate to? People who have not come also you can dedicate. Priya Bhavani Shankar is there, Satyaraj garu, Satya. Yeah. Yes. As far as I know, I think it's Sunil sir. సునీల్ గారు. Yeah. సినిమాలో సునీల్ గారు నక్క అంట, కరెక్టా? I think so. Yes, I think it's Sunil garu. Yeah. వావ్, హీ ఈస్ ద ఫాక్స్. అర్థమైపోయింది. నెక్స్ట్ పిక్చర్. హాహా, కోతి. ఇది ఎవరికి డెడికేట్ చేద్దాం మై డియర్ ఆడియన్స్, చెప్పండి. నాకేనా? థ్యాంక్ యూ. ఇంత సైలెంట్గా ఉన్నారేంట్రా బాబు? ఓకే, వెరీ గుడ్, థ్యాంక్ యూ. అది ఇవ్వకపోతే నేను ఫీల్ అవుతాను. సార్, మీ సినిమాలో ఎవరికి ఇస్తున్నారు? కోతి, మంకీ. ఓకే, నేను తీసుకుంటా. మీరు ఐఎమ్ వెరీ సారీ సార్, మీరు ఏనుగు, యూ కాంట్ టేక్ ద కోతి, యూఆర్ ఆల్రెడీ ఏనుగు. ఇంకొకళ్ళకి ఇవ్వండి సార్. అది సత్యకళ. సత్యకి ఇద్దాం. సత్య, నువ్వు రాగానే ఆ కోతిని నీకు డెడికేట్ చేసేస్తాం. నెక్స్ట్ పిక్చర్. ఇది మీ అర్లియర్ పిక్చర్ సార్, పెంగ్విన్. మీ ఇది వరకు సినిమా పెంగ్విన్. ఇది పెంగ్విన్. ఐ కెన్ గివ్ ఇట్ టు అమృత. ఓకే, యుల్ గివ్ ఇట్ టు అమృత. ఓకే ఓకే, సో యూఆర్ కూల్ అమృత. ఓకే, నెక్స్ట్ పిక్చర్. ర్యాబిట్. ర్యాబిట్ ఎందుకు అంటే ఫాస్ట్గా పరిగెడుతుంది కాబట్టి. ఇది సత్యదేవ్ గారిని అడుగుతాను. సత్యదేవ్ గారు చెప్పండి, మీరు ర్యాబిట్ని ఎవరికి డెడికేట్ చేస్తారు? ఎవరు? మన బాలా గారు, దినేష్ గారు ఎక్కడున్నారు? వాళ్ళు కూడా వచ్చి డెడికేట్ చేయొచ్చు. ఇంకా సేపట్లో మొత్తం హడావిడి జరగబోతుంది. మెగాస్టార్ గారు రానున్నారు ఇంకో 10 నిమిషాల్లో. ప్రియా ఎవరికి? ప్రియా is the rabbit. Okay, super Priya, we are missing you today, but you are the rabbit. Okay, and one more last picture or it is done. అయిపోయిందా? The zebra. It's సత్య. It is సత్య. అన్ని సత్య, క్రొకడైల్ సత్య, జీబ్రా కూడా సత్య అయినా. ఓకే, సరే సార్, వీళ్ళు రీసెంట్గా ఎంగేజ్ అయింది కాబట్టి జస్ట్ ఆస్క్ వన్. ఓకే, నాట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఆల్, ఐ నెవర్ ఆస్క్ బికాస్ ఐ నో హౌ ఇట్ ఇస్. సో జస్ట్ డెడికేట్ వన్ లైన్ టు యువర్ వైఫ్, నాట్ యానిమల్స్ అండ్ ఆల్, ఎనీథింగ్. ఇవాళ తెలుగు ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. షీస్ కమ్ హియర్ టుడే. సో వెల్కమ్ టు టాలీవుడ్ అండ్ వెల్కమ్ టు ద తెలుగు ఇండస్ట్రీ. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. మమ్మల్ని పిలవరా పెళ్ళికి? ప్లీజ్ కమ్. పిలిచాను కాబట్టి చెప్పినట్టున్నారు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ డాలీ గారు. అండ్ వెంకటేష్ మహా గారు ఈరోజు మన కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేశారు. వారిని వేదిక మీదకి సాదరంగా నేను ఎస్కాట్ చేసి మరీ తీసుకొని వెళ్తున్నాను. కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి సినిమాని తీసి ఒక టోటల్ న్యూ కమర్స్తో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ని మనకు అందించినటువంటి గ్రేట్ డైరెక్టర్ వారు. అలాగే ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో కూడా ఒక కంప్లీట్ న్యూ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సో వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్. ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, హీఈస్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ ఆల్సో. థ్యాంక్ యూ యాంకర్ అవ్వకుండా ఉంటే చాలు. మీ దగ్గర ట్రైనింగ్కి వస్తాను మ్యామ్. సేమ్ మ్యాచింగ్. యా, కరెక్ట్. సో అందరికీ నమస్కారం అండి. చాలా రోజులు అయింది అందరినీ కలిసి ఇలా. సో నేను చాలా హ్యాపీగా ఉంది నాకు సత్య ఫిల్మ్కి స్టేజ్ మీద నుంచుని ఇలా మాట్లాడే అవకాశం వచ్చినందుకు. సో ఇందాక ఈ యానిమల్స్తో పోల్చమంటే క్రొకడైల్తో పోల్చారు కదా సత్యని. సో దానికి గాను ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ కంపారిజన్. ఎందుకంటే ఒక్కసారి
క్రొకడైల్ నీళ్ళల్లో ఉన్నప్పుడు పట్టుకుంటే దాని నోటికి చిక్కితే అది ఎంత స్టబర్న్ అంటే అది మన వల్ల కాదు దాని నుంచి తప్పించుకోవటం. సో సత్య కూడా అంతే, ఒక అవకాశం కనుక చేతికి చిక్కితే చాలా స్టబర్న్గా అది ఎంత కష్టమైన కరెంట్స్కి ఎదురీదైనా కూడా దాన్ని సాధిస్తాడు. సో దానికి గాను ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ కంపారిజన్. సో సత్య బేసిక్లీ ఒక వింత మనిషి. నేను చాలాసార్లు అడుగుతుంటే, సత్య ఈ ఇంటర్వ్యూస్లో లేదంటే ఇలా ప్రెస్ మీట్లో నువ్వు కూడా ఏదన్నా కొంచెం మంచి క్రేజీగా మాట్లాడచ్చు కదా, మంచి కలెక్షన్లు అవి వస్తుంటాయి అని చెప్పేసి నేను చాలాసార్లు అడుగుతుంటాను. సత్య ఏంటంటే తనకి ఎంత ఆనందం వచ్చినా ఆర్భాటం చేయడు, ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా కృంగిపోడు. అటువంటి ఒక మనిషి యాజ్ అ హ్యూమన్ బీయింగ్ హీస్ మోర్ ఇన్స్పిరేషనల్, అండ్ యాజ్ అన్ యాక్టర్ వీ ఆల్ నో హౌ వండర్ఫుల్ యాక్టర్ సత్య ఈస్. అండ్ ఆల్సో కమింగ్ టు దాలి గారు, వీ హ్యావ్ గుడ్ కనెక్షన్. కేర్ ఆఫ్ కంచపాలెం కన్నడ వర్షన్లో మీరు గడ్డం పాత్ర చేయడం, వన్ ఆఫ్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ క్యారెక్టర్స్ మీరు చేయడం, అండ్ వీ ఆల్వేస్ సెలబ్రేట్ యువర్ ఫిల్మ్స్. మేము చూస్తుంటాం, మీ వర్క్ ఫాలో అవుతుంటాం. యు ఆర్ లైక్ దట్ న్యూ ఏజ్ హీరో హూ ఈస్ టేకింగ్ కన్నడ సినిమా ఫార్వర్డ్. ఐ విష్ మోర్ గ్రేట్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాలి, ఎస్ఎన్ రెడ్డి గారు. మా రెడ్డి గారు ఆయన చాలా సైలెంట్గా ఉంటారు. ఎంత మంచి వ్యక్తి అంటే, నాకు ఒక పర్సనల్ అనుభవం ఉంది. ఒక 1 year బ్యాక్ నాకు అనుకోకుండా ఒక చిన్న సమస్య వస్తే రెడ్డి గారు నాకు రెడ్డి గారికి తెలిసింది నాకు ఒక సమస్య వచ్చిందని. వితిన్ మినిట్స్ ఆయన హీ టుక్ ద చార్జ్ అండ్ ఆయన నా సమస్య తీర్చారు. అండ్ ఐ లవ్ యూ సో మచ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హూ యూ ఆర్. ఆల్సో బాలా గారికి, దినేష్ గారికి, ఐ నో ఈ సినిమా ప్రాసెస్ అంతా జరుగుతున్నంత వరకు నాకు తెలుసు మీరు ఈ సినిమాని తెర మీదకి తీసుకురావడానికి మీరు చేసినటువంటి కృషి. హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. రెడ్డి గారికి హ్యాట్స్ ఆఫ్. మీలాంటి ప్రొడ్యూసర్స్ మా అందరికీ కూడా దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈశ్వర్ కార్తిక్, ఐ లవ్ యువర్ ఫిల్మ్ మేకింగ్, ఐ లవ్ యువర్ టెక్నికాలిటీస్, ద వే యూ present your films. అసలు ఈ సినిమా చూస్తుంటే నాకు ఐ థింక్ ఇట్స్ ఆల్రెడీ హిట్, వెరీ బిగ్ హిట్. కథ తెలుసుకోవాలి అంతే, సినిమా హిట్ అయిపోయింది. జస్ట్ ఆడియన్స్ కథ తెలుసుకోవాలి, నాకు తెలుసు అంతే. ఐ విష్ యూ అ వెరీ 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 మై బెస్ట్ విషెస్ టు యూ. అండ్ ఆల్సో ఇక్కడున్న ఇంతమంది యాక్టర్స్ అందరూ కూడా ఇట్ లుక్స్ లైక్ అ సెలబ్రేషన్ ఆన్ స్క్రీన్. పర్ఫార్మెన్స్, ఇలా సెలబ్రేషన్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ స్క్రీన్. సత్యరాజ్ గారు కానీ, సునీల్ అన్న కానీ అందరూ కూడా నాకు తెలిసి చీల్చి ఎండాడేస్తారు సత్య అందరూ. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆఫ్ జీబ్రా గ్రేట్ 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 సక్సెస్. వెనక్కి తిరిగి చూసుకునేది ఉండకూడదు. ఆడియన్స్ అందరికి కూడా ఒక బిగ్ రిక్వెస్ట్, మన ఇంట్లో ఒక అద్భుతమైన నటుడు ఉన్నాడు, అతని పేరు సత్యదేవ్. మన అందరి ఇంట్లోనూ తమ్ముడుగానో, అన్నగానో, బాబాయ్ గానో, బావగానో మీరు చూసే వ్యక్తి లాంటి వాడే సత్యదేవ్. ఐ థింక్ ఆడియన్స్ అందరూ కదిలొచ్చి థియేటర్కి ఈ సినిమాని బిగ్గెస్ట్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఖరిగా ఇంకొక ముఖ్యమైన కారణం నేను ఇటు వచ్చింది ఏంటంటే, ఉత్సవమూర్తి ఊరేగింపుకి వస్తున్నాడని చెప్పేసి తెలిసింది. వస్తే దర్శనం చేసుకుని వెళ్దామని నేను కూడా వచ్చాను. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఆయన తమ్ముళ్ళం, ఆయన చూసి ఇన్స్పిరేషన్తో నేను డైరెక్టర్ అయితే మనోడు యాక్టర్ అయ్యాడు సత్య. ఐ థింక్ ఆయన కనుక బ్లెస్ చేస్తే ఈ ఫిలిం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదన్న ఉద్దేశం. I'm waiting for Chiranjeevi garu, and all the best to the whole team once again. Thank you very much. థ్యాంక్ యూ వెంకటేష్ మహా గారు. జీబ్రా, బ్లాక్, వైట్, మీలో మీకు బాగా నచ్చినటువంటి ద వైట్ క్వాలిటీ నాలోనా? మీలో నాకు ఈ క్వాలిటీ వల్లే నేను ఈ రోజున ఐఎమ్ సక్సెస్ఫుల్ యాక్టర్ అండ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఈ స్టేజ్ వరకు వచ్చాను. మనకి అంటే చాలా మంది మీలాంటి నాలాంటి యూత్కి చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మాటలు మడత పెట్టడం తెలియదండి, ఇక్కడ ఏమనిపిస్తే అది మాట్లాడేస్తాను. స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, సో వైట్ క్వాలిటీ స్ట్రైట్ ఫార్వర్డ్. అండ్ అప్పుడప్పుడు వచ్చేటువంటి ఇది
అది సెట్లో నా టీం ఎవరిని అడిగినా చెప్తారు అక్కడ. అయితే సత్యదేవ్ని అడుగుదాం తర్వాత, ఇప్పుడైతే మీరు చెప్పండి. వద్దొద్దు, హారర్ స్టోరీస్ చెప్తాడు. వద్దు. చెప్పు సత్యదేవ్, మైక్ ఇవ్వండి ఒక్కసారి ప్లీజ్. నేను తీసుకొచ్చిన 5 మైకుల్లో 2 ఆయనకి ఇవ్వండి. ఈ బ్లాక్ క్వాలిటీ సెట్లో కనిపిస్తుంది అంట కదా, మీకు ఉమామహేశ్వర ఉగ్ర రూపస్యానా, వెంకటేష్ మహా ఉగ్ర రూపస్యానా? సత్య కొన్ని మంచి చెప్పు. మహా అది యాక్చువల్లీ మహా సెట్స్లో చూసామంటే భయం వేస్తుంది మనకి. చాలా అగ్రెసివ్ ఉంటాడు, బట్ అట్ ద సేమ్ టైం యాక్టర్స్తో అంతే నీట్గా ఉంటాడు. అంటే నేనైతే ఒక విషయం చెప్తాను, అంటే మాహాతో ఒక 20-30 సినిమాలు చేయాలని ఉంటుంది నాకు. మాహా డైరెక్షన్ అలాంటిది. మాహా ఇస్ 20-30. థ్యాంక్ యూ. ఆయన నెక్స్ట్ బెస్ట్ రైటింగ్ రాబోతుంది. బై ది వే, ఈ సభాముఖంగా ఓ మాట కూడా చెప్తాను. యా, వెరీ సూన్ సత్య అండ్ వి బోత్ ఆర్ మేకింగ్ అనదర్ ఫిలిం అండ్ అందరూ వెయిట్ చేయండి. ఇట్స్ గోయింగ్ టు బీ అ గ్రేటెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. సూపర్ వెంకటేష్ గారు, వెయిటింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ నా బయోపిక్ కూడా తీస్తానన్నారు మీరు, దానికి కూడా వెయిట్ చేస్తున్నాను. మేడం రేపు సిట్టింగ్ కూర్చుందాం. ఓకే, అలాగే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మన డైరెక్టర్ ఆఫ్ హనుమాన్ ప్రశాంత్ వర్మ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. హనుమాన్తో ఒక సూపర్ సెన్సేషన్ని క్రియేట్ చేసి 300 crores ప్లస్ సాధించినటువంటి ఫిల్మ్గా వరల్డ్ వైడ్ నిలిచినటువంటి ప్రశాంత్ వర్మ గారికి స్వాగతం. రీసెంట్గానే జై హనుమాన్ పోస్టర్ కూడా చూసాము, అదిరిపోయింది. రిషబ్ శెట్టి గారు కనిపించారు. వీఆర్ వెయిటింగ్. నవంబర్ 22న సినిమా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి సరదాగా మనం ఒక గేమ్ ఆడతాం. డెఫినెట్లీ అది వైరల్ అయిపోతుంది, జనాలకి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళిపోతుంది జీబ్రా సినిమా గురించి. కాబట్టి ఐ ప్లీజ్ రిక్వెస్ట్ యూ, మీరు ఈ గేమ్కి కోఆపరేట్ చేయాలని. సరేనండి. ఓకే, ప్లే. ఈ హెడ్ ఫోన్ మీరు పెట్టేసుకోండి. మేము ఆయనకు ఒక డైలాగ్ చెప్తాము, ఆ డైలాగ్ ఆయన మీకు చెప్తారు, మీరు చెప్పేస్తే చాలు. ఓకేనా? సాంగ్ ప్లే. అమ్మో, మీరు మంచి యాక్టర్, ప్లే అవ్వకపోయినా కూడా ప్లే అవుతుందని చెప్తారు. ప్లే అవుతుందా సాంగ్? బాగుందా? వెరీ నైస్. వాళ్ళందరూ చూసారా ఎంత అందంగా ఉన్నారో? వినిపించట్లేదు. వెరీ గుడ్, మాకు కావాల్సింది అదే. డాలీ గారు, మీరు చెప్పాల్సిన డైలాగ్ ఏంటంటే, మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఏంట్రా రే, ఈ సాంగ్ అయినా పెట్టండి రా, యాడ్స్ ప్లే అవుతున్నాయి లోపల. మొక్కే కదా నీ పీకేస్తే పీక కోస్తా. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చీటింగ్ అండి, ఇది చాలా చీటింగ్. ఓకే, ఇంకొక డైలాగ్. ఐ లుక్డ్ ఎట్ యు. ఇంకొక డైలాగ్, అది ఇటు ఇచ్చేసేయండి. బాడీ లాంగ్వేజ్ ని బట్టి చెప్పేశారు. అయితే ఇటు ఇచ్చేయండి. హెడ్ ఫోన్ ఇక్కడ ఇవ్వండి. గట్టిగా మాట్లాడాను ఇప్పుడు వరకు. యూ విల్ వెరీ ఈజీలీ గెస్. విల్ గివ్ యూ ఓన్లీ సినిమా టైటిల్. ఓకే, సినిమా టైటిల్ రెడీ? విశ్వంబర. కష్టం. గరానా మొగుడు. చేయి చూడు ఎంత రఫ్గా ఉందో, రఫాడించేస్తా. విశ్వంబరం. ఇది చాలా చీటింగ్ జరిగిపోయింది. అండ్ మీరు లిప్ రీడింగ్ లో తెలిసిపోయింది. ఓకే, అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చేస్తున్నారు. సత్యదేవ్ గారు, వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ రిసీవ్ అవర్ మెగాస్టార్ పద్మవి. థ్యాంక్ యూ డాలీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. టు అవర్ గ్రేట్ మెగాస్టార్. ఇండస్ట్రీలో ఉండేటువంటి యాక్టర్లు, ఇండస్ట్రీలో ఉండేటువంటి టెక్నీషియన్లు అందరూ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు అనడం అతిశయోక్తి కానే కాదు. అలాంటిది చిన్న సినిమానా పెద్ద సినిమానా అన్న తారతమ్యం లేకుండా అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ కార్యక్రమానికి పిలవగానే ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి అభినందనలు తెలియజెప్తూ వారికి స్వాగతం పలుకుతున్నాము. KLM Fashion Mall, Keep Loving More proudly presents the pre-release event of Zebra, powered by SNR Avenues and also SNR Scap Books, and also today's health partners are My Doctor Spray. ఇవాల్టి మన ఈవెంట్కి our digital partners are Houseful Media,
Music is on T Series. Event is organized by UV Media Entertainment at your doorstep. Broadband partners are Excel Media. Okay, so put your hands together for megastar Chiranjeevi garu. సినీ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చదవాల్సిన అధ్యాయం మెగాస్టార్ చిరంజీవి గారు. స్వయం కృషి అనే పదానికి నిలువెత్తు నిదర్శనం, సక్సెస్ అనేటువంటి పదానికి చిరు సంతకం మన మెగాస్టార్ చిరంజీవి గారు. మెగాస్టార్ అన్నా పలుకుతారు, ఆప్యాయంగా అన్నయ్య అన్నా పలుకుతారు. హీ ఈస్ ద వాల్తేర్ వీరయ్య, ఖైదీ నంబర్ 150, గరానా మొగుడు, త్వరలోనే మనందరి ముందు ప్రత్యక్షం అవబోతున్న విశ్వంభరుడు, పద్మ విభూషణ్, ద గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, మెగాస్టార్ ఏఎన్ఆర్ అవార్డ్ గ్రహీత, మనందరి ఆరాధ్య దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతోంది జీబ్రా టీమ్. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరి తరపున చిరంజీవి గారికి ఘన స్వాగతం పలుకుతున్నాము. ఆనాటికి ఈనాటికి ఏ నాటికైనా ప్రతి ఒక్కరూ నేను మెగాస్టార్ అభిమానిని అని గర్వంగా కాలర్ ఎగరేసుకునే విధంగా అందరితోనూ అన్నయ్య అని ప్రేమగా పిలుచుకునే అందరివాడు, ఆపద్ బాంధవుడు, పద్మ విభూషణుడు, ఏఎన్ఆర్ అవార్డ్ గ్రహీత, ఆర్ గిన్నెస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, మనందరి ఆరాధ్యుడు మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. భువనేశ్వరి పిక్చర్స్ ప్రెజెన్స్ ఓల్డ్ టౌన్ పిక్చర్స్ అండ్ అలాగే పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు బ్యానర్స్ సంయుక్తంగా ఎస్ఎన్ రెడ్డి గారు అండ్ ఎస్ పద్మజ గారు నిర్మాతలుగా, ఆల్సో బాలసుందరం గారు అండ్ దినేష్ సుందరం గారు నిర్మాతలుగా, ఈశ్వర్ కార్తిక్ గారి దర్శకత్వంలో, రవి బస్రూర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో, సత్యదేవ్ గారు, అలాగే ప్రియా భవానీ శంకర్, ఆల్సో అమృత, జెనిఫర్, సత్యరాజ్ గారు, సత్య గారు అండ్ ఆల్సో మన డాలీ ధనంజయ్ గారు ఒక విభిన్నమైన పాత్రని పోషించగా, మన ముందుకి నవంబర్ 22వ తారీఖున విడుదల కాబోతున్న జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా మెగాస్టార్ చిరంజీవి గారికి సాదర స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను ఒక కోట్ వేసుకొని వద్దామని అనుకున్నాను. ఈరోజు నేను కోట్ వేసుకొని వద్దాం అనుకున్నాను చిరంజీవి గారు, మళ్ళీ మీ ఇంట్లోని రెండో కోట్ అవుతుందని వేసుకొని రాలేదు. మా మెగాస్టార్ గారి ఆన్ స్క్రీన్ హ్యూమర్ మాత్రమే కాదు, ఆన్ స్టేజ్ హ్యూమర్ కూడా మనందరికీ చాలా ఇష్టం. సో లెట్స్ కంటిన్యూ విత్ అవర్ ప్రోగ్రామ్. అండ్ ఈ సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్స్ పోర్ట్రే చేసిన అమృత, మే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ ఆల్సో మే వి రిక్వెస్ట్ అవర్ అనదర్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ జెనిఫర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అమృత అండ్ జెనిఫర్ నా గ్లామర్కి టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి వేదిక మీదకి తప్పట్లేదు, వాళ్ళు నేను ఆహ్వానిస్తున్నాను. అమృత అండ్ జెనిఫర్ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మా ప్రొడ్యూసర్స్ ఎస్ఎన్ రెడ్డి గారు, పద్మజ గారు, వేరెవర్ యు ఆర్, అలాగే బాలసుందరం గారు, దినేష్ గారు, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యు ఆల్. హాయ్ అమృత, ప్లీజ్. ఓకే, సో హూస్ గోయింగ్ టు స్పీక్ ఫస్ట్? ఎవరు మాట్లాడతారు ముందుగా? The mic is already on me. Yes, Amrita, come. I've only got the mic for the first time. I'm getting scared. I'm the first one to talk.
Yellargu namaskara. Andariki namaskaram. It feels amazing. It feels great to be back here. And also, I'm feeling a little sad that this beautiful journey is coming to an end. This is my first direct Telugu film. And I can't ask for more because our favorite megastar Chiranjeevi garu ikkada vacharu. Sir, we celebrate your films in Karnataka. Whatever we have done in Kannada, we still see and we love you, sir. It feels a great privilege to be standing in front of you today. Thank you so much for Zebra team for making this happen. And our director, Ishwar garu. నేను జీబ్రా సినిమాలో ఒక చిక్క క్యారెక్టర్స్ చేశాను ఆరాధ్య అని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆరాధ్య అండ్ మై ప్రొడ్యూసర్స్ బాలా సార్, దినేష్ సార్ అండ్ ఆల్సో రెడ్డి సార్ అండ్ అవర్ ఫేవరెట్ కో స్టార్స్ సత్యదేవ్ గారు అండ్ ఆల్సో ధనంజయ్. These people have treated me like family, and also whenever I land Hyderabad, the overwhelming, the love and the cinema and actors you celebrate, it feels amazing, and I'm so happy to be joining this family. 22nd Zebra release avutundi, cinema chudandi, and I'm sure you guys will love it. ಎಲ್ಲ ಕನ್ನಡ ಜನತೆಗೂ ಝೀಬ್ರಾ ಸಿನಿಮಾ ಕನ್ನಡದಲ್ಲಿ ಕೂಡ ರಿಲೀಸ್ ಆಗ್ತಾ ಇದೆ. ಡಬ್ಬಿಂಗ್ ಆದರೂ ಒರಿಜಿನಲ್ ಅಷ್ಟೇ ಚೆನ್ನಾಗಿದೆ. ಎಲ್ಲರೂ ಕನ್ನಡದಲ್ಲೂ ಸಿನಿಮಾ ನೋಡಿ ಆ್ಯಂಡ್ ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಪ್ರೋತ್ಸಾಹ ಎಲ್ಲರಿಗೂ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಆಗುತ್ತೆ. ಪ್ಲೀಸ್ ವಾಚ್ ಝೀಬ್ರಾ ಆನ್ November 22nd. ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಫಾರ್ ಹ್ಯಾವಿಂಗ್ ಮೀ. థ్యాంక్ యూ సో మచ్ అమృత. అండ్ ఎస్ జెనిఫర్, ఇప్పుడు మీ మాటలు మేము వినబోతున్నాము. Hello, everyone. It's a pleasure to be here. I am really, really flattered as always. Like, Hyderabad and everyone here in this industry has treated me with so much kindness and love. And I just want to thank you, all of you, for showing up and showing so much love towards our work and our film. We're so excited to show it to you ASAP. And I want to greet our megastar, Chiranjeevi garu. Thank you for supporting us. And it's a pleasure meeting you here, sir. And I want to thank our directors, our producers, our co-actors. They're all fantastic, so creative, and so much beauty and joy, working with them. Again, I want to thank you all, and I'm excited for you all to watch our film on 22nd. థ్యాంక్ యూ సో మచ్ జెనిఫర్ అండ్ అమృత. క్విక్లీ, చిరంజీవి గారి డైలాగులు ఇందాక ఒకసారి మనకి డాలీ గారు అండ్ అలాగే సత్యదేవ్ గారు చెప్పారు కాబట్టి ఇప్పుడు మన బ్యూటిఫుల్ ఈ అందమైన అమ్మాయిలు కూడా చెప్పేస్తారు. ఆర్ యు రెడీ? ఎస్. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చిరంజీవి గారు ప్లీజ్ మీరు అలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది. మొక్కే కదా అని పీకేస్తే, మొక్కే కాదా అని పీకేస్తే పీక కోస్తా. పీక కోస్తా. షీ విల్ టెల్ నౌ. మొక్కే కాదా Okay, kada? అని పీకేస్తే, నేను Ani చెప్తా. pikaste. పీక కోస్తా. Pika costa. కోసేస్తుంది. ఇంకొక వన్ మోర్ డైలాగ్ జెనిఫర్. చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా. అయిపెట్టాను. చెయ్యి చూసావా Cheyi chusava. ఎంత రఫ్గా ఉందో. Okay, you have to break it in two parts. ఎంత Enta. రఫ్గా Rafaga. ఉందో. Unlo. యా ఉందో. Undo. రఫ్ ఆడిస్తా. Rafa ista. Very nice. Thank you so much, Jennifer. So those were the dialogues of our megastar Chiranjeevi garu. మేము ఎడిట్ చేసేసుకొని మొత్తం కలిపేసుకొని వేసేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ లవ్లీ డేస్. థ్యాంక్ యూ. సో ఈ సినిమా 1000 సార్లు కాదు 1,000,000 సార్లు వినుంటారు. చిరంజీవి గారిని కలిసేటువంటి ప్రతి వాళ్ళు వెళ్ళి చెప్తుంటారు, ఈ యాక్టింగ్ ప్రొఫెషన్లోకి వచ్చిన వాళ్ళు, మేము ఎలా నటించాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, ఎలా డాన్స్ చేయాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, ఎలా డైలాగులు చెప్పాలో మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం, ఎలా పెసరట్టు దోశల్ని తిప్పాలో కూడా మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నాము అనేది చాలామంది అలవోకగా వెళ్ళి చెప్పేటువంటి మాట అనడం అతిశయోక్తి కాదు. అలాగే సత్యదేవ్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు అన్నదానికి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఫొటోస్ చూద్దామా? సత్యదేవ్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అనగనగనగా ఒక కుర్రాడు, ఆ కుర్రాడి పేరు సత్యదేవ్. ట్యాగూర్ సినిమాలో సత్యదేవ్ గారు అదే సేమ్ పోజ్ని ఇక్కడ రీక్రియేట్ చేస్తూ ఇంట్లోనో మరి హాస్టల్లోనో తెలియదు కానీ ఒంట్లో మాత్రం చిరంజీవి గారు వచ్చేసారు. ఓకే, పిక్చర్ నెంబర్ 2 ప్లీజ్. అది ఒక్కసారి అక్కడ మైక్ ఇవ్వండి. ఈ ఈ ఈ పిక్ వెనకాల ఉండేటువంటి ఆయన ఎక్స్పీరియన్స్ ఏంటో ఒక్కసారి చెప్తారు. ఎందుకంటే నన్ను ఎంత అవమానిస్తున్నారు ఇలా చేసి. భలే వాళ్ళే.
అసలు అప్పటి నుంచే మీరు ఆ ప్రాక్టీస్ మొదలు పెట్టారని చెప్తున్నాం. బక్క చికెన్ దోమలా ఉన్నాను అక్కడ. ఇప్పుడు కూడా ఇదే ట్రెండ్, మేమందరం అదే ఫాలో అవుతూ ఉన్నాం. ఇది కాలేజ్ డేస్లో ఏమైనా పర్ఫార్మెన్స్ ఇచ్చారా? ఇచ్చానండి. నా ఫ్రెషర్స్కి మిస్టర్ సిఎస్సి, నేను మహారాజా కాలేజ్కి మిస్టర్ సిఎస్సి అన్నయ్య సాంగ్స్ డ్యాన్స్ వేసి మిస్టర్ సిఎస్సి 4 yearsకి నేనే అనమాట. వా, కంగ్రాచులేషన్స్. సారీ, ఆ రోజు నేను కలవలేకపోయాను, ఈరోజు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ పిక్చర్ అదిగోండి, అదే. దిస్ వాజ్ ద ఫ్రెషర్స్ పార్టీ దట్ యూ మెన్షన్డ్. అది స్టెప్ కూడా అన్నయ్య స్టెప్, అది వీణ స్టెప్ది. ఓ, వీణ స్టెప్ మేము చూడలేదు, మళ్ళీ ఒకసారి ఏమైనా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. DOP Satya garu to please come on to the stage. Editor Anil garu, we request you to please come on to the stage. Lyric writer Purnachari garni vedik medaku ఆహ్వానిస్తున్నాము. Okay, can we have a group picture please? థ్యాంక్ యూ. అండ్ ప్రశాంత్ వర్మ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం అండి. సభకు విచ్చేసిన ప్రేక్షకులకి, పెద్దలకి, ఈ సినిమాకు సంబంధించిన కాస్ట్ అండ్ క్రూకి, అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా మా బాస్, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అండ్ మనందరి హనుమంతుడు, పద్మభూషణ్, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు, నమస్కారం సార్. సత్యదేవ్ గారు నాకు కాల్ చేసి ఇలాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, జీబ్రా మూవీకి రావాలి అంటే కనుక, ఇప్పుడు మరి బాలకృష్ణ గారి అబ్బాయి సినిమా మోక్షజ్ఞ పనులు ఉన్నాయి, జై హనుమాన్ పనులు ఉన్నాయి, ఇంకొక సినిమా పనులు ఉన్నాయి, ఇన్ని పనులు ఉన్నాయి, ఎలా వెళ్ళాలి అని చెప్పి ఆలోచిస్తే సత్య ఇంకెవరైనా వస్తున్నారా అంటే కనుక చిరంజీవి గారు వస్తున్నారండి అన్నారు. అంటే చిరంజీవి గారు వస్తా ఉంటే నీకేంట్రా బలుపు వెళ్ళని చెప్పి, నాకన్నా ఆయనకన్నా ఎక్కువ పనులు ఉంటాయి నీకు అసలు. అంటే మా హనుమాన్ సినిమాకి మేము అప్పుడు చాలా కష్టపడి మూవీ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్కి సార్ని ఇన్వైట్ చేసినప్పుడు మా సినిమాని ఒక హనుమంతుల వారు ద్రోణగిరి పర్వతాన్ని ఎలా అయితే ఎత్తుతారో అలా ఎత్తి ఆ సినిమాని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టారు. సో అది అప్పటి నుంచి నేను మీకు థ్యాంక్స్ చెప్పుకునే అవకాశం దొరకలేదు సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈరోజు జీబ్రా ఈవెంట్కి వచ్చి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తున్నారు చిరంజీవి గారు. అలా ఏ సినిమా అయినా సరే ఆ సినిమాలో ఒక టాలెంటెడ్ టీం చాలా కష్టపడి వర్క్ చేశారంటే కనుక ఆ సినిమాని ఆయన ఎంత బిజీగా ఉన్నా సరే వచ్చి ఇలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇట్స్ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు. అండ్ I really want that wish this entire team all the best, and particularly సత్యదేవ్ గారి గురించి ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ నాకు సత్య నాకు ఇండస్ట్రీ వచ్చిన బిగినింగ్ నుంచి తెలుసు ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని మూవీస్లో ఎంత 100% ఇస్తూ ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో. అండ్ ఇంతకుముందు డైరెక్టర్ గారు స్పీచ్ ఇస్తూ జనరల్గా చాలామంది ఒప్పుకోమండి, అంటే లైక్ మన సినిమా సరిగ్గా ఆడపోయినా సరే అది ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం.
సో నేను ఒక మూవీ చేశాను, దాంతో -1కి వచ్చాను, మళ్ళీ +1కి రావడానికి నేను చాలా కష్టపడి చేశాను అని అనడం అనేది చాలా గొప్ప విషయం. అది ఆయన యాక్సెప్ట్ చేస్తూ ఆన్ ద స్టేజ్ అండ్ నేను ఐ గివెన్ మై 100% టు డూ అ గ్రేట్ ఫిల్మ్ అని అన్నారు. సో ఆయన కోసం ఈ సినిమా చాలా పెద్దగా హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్ టైం మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ మా నైబర్స్ కూడా, అండ్ వాళ్ళ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ద ఎంటైర్ టీమ్, ద ఫిల్మ్ హ్యాస్ అ గ్రేట్ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్ట్. సునీల్ గారు, సత్యరాజ్ గారు అండ్ సత్య అండ్ లాట్ ఆఫ్ టాలెంటెడ్ పీపుల్. సో వీళ్ళందరూ కలిసి ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాని మీరు కూడా ఎంకరేజ్ చేసి November 22nd ఈ సినిమాని థియేటర్స్లో చూసి మీరందరూ ఎంకరేజ్ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై చిరంజీవ, జై హనుమాన్, జై హింద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ వర్మ గారు. అండ్ ఇప్పుడు సత్యదేవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సత్యదేవ్ గారు. అందరికీ నమస్కారం. ఇందా నుంచి నోట కూడా కొట్టుకుంటుంది, ఏ దడ అలాగే ఉంది. అయితే చాలా అన్నయ్య వెళ్ళే చాలా ఈవెంట్స్ నేను చూస్తూ ఉంటాను. అక్కడ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ. అయితే ఒకటి ముఖ్యంగా సుమగారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. సుమగారు థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య నా ఎదురుగా లేకుండా కొంచెం వెనకాల పెట్టి నన్ను సేవ్ చేశారు. నేను కొంచెం టెన్షన్ లేకుండా మాట్లాడచ్చు. అయితే చాలా చాలా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలో తెలియట్లేదు అని అనేవారు. అదేంటి అన్నయ్య ఈవెంట్కి వస్తే ఏం మాట్లాడాలో తెలియకపోవడం ఏంటి, ప్రాక్టీస్ చేస్తే మాట్లాడేవచ్చు కదా అనుకున్నాను. లాస్ట్ 4 రోజుల నుంచి నేను ప్రాక్టీస్ చేసింది IPS IAS అయ్యి ఉంటే నిజంగా ఈ పాటి కలెక్టర్ కమిషనర్ అయ్యేవాడిని. అయినా ఇప్పటికీ నాకు వచ్చిన ఫస్ట్ మాట ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఐ థింక్ అది అన్నయ్య ఆరా అలాంటిది. ఎంత ప్రిపేర్ అయినా ఆయన ఎదురుగా ఉన్నప్పుడు నోట్ల నుంచి మాట రాదు. అన్నయ్య మామూలుగా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతాయి. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, మా సినిమా ఆల్రెడీ హిట్టే. మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్ రావడం మా సినిమా చాలా పెద్ద హిట్. అది మా టీం అంతా మేము నమ్ముతున్నాం. అండ్ ఎక్కడో వైజాగ్లో ఆయన చూద్దామని లాఠీ దెబ్బలు తిన్నప్పటి నుంచి ఆయన చేసిన స్టంట్లన్నీ నేను ప్రాక్టీస్ చేసి ఈ పచ్చబొట్టు పొడిపించుకున్నప్పటి నుంచి, దీన్ని పచ్చబొట్టు అంటాను నేను ఈ దెబ్బని. తర్వాత ట్రైనింగ్కి హైదరాబాద్ వచ్చి ఇక్కడ అన్నీ ట్రై చేసుకుంటూ కింద మీద పడుతూ సినిమాల్లోకి ఎలాగైనా ఉండాలని వస్తున్న మా అందరికీ అన్నయ్య ఇప్పుడు యూజువలీ ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు చాలామంది ఈ ట్రెక్కర్స్ అందరూ కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళకి వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటారు. నిస్పృహ, నిరాశతో చాలా టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు ఆ శిఖరం పైన ఒక జెండా కనిపించినప్పుడు వాళ్ళందరిలో మళ్ళీ శక్తి పుంజుకొని ముందరికి వెళ్తూ ఉంటారు. అరే ఎవరో అక్కడికి వెళ్ళారు కదా, ఆ జెండా పెట్టారు కదా, దాన్ని చూసి మనం వెళ్దామని మనకు అనిపిస్తూ ఉంటుంది. నాలాంటి కోట్లాది మందికి ఇక్కడికి యాక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, ఫిల్మ్ మేకర్స్గా వచ్చిన అందరికీ ఆ శిఖరం పైన జెండా చిరంజీవి అన్నయ్య. ఆ జెండా చూసే నేను కూడా శక్తి పుంజుకొని ఇండస్ట్రీలోకి వచ్చాను. అంటే అన్నయ్య గురించి చెప్పాలంటే మామూలుగా మన అమ్మమ్మ నానమ్మల చీరలు నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. తాతగారి వాచ్, ఇంక్ పెన్ను, లేకపోతే అన్నయ్య సైకిల్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్తూ ఉంటాయి. అవన్నీ తరతరాలు మారుతూ ఉంటాయి. దానికో వీలునామా అక్కర్లేదు, తరతరాలు మారే ఆస్తి. అన్నయ్య తరతరాలు వీలునామా లేకుండా మారే ఆస్తి. నేను అది నా లైఫ్లో చూశాను. నేను రౌడీ అల్లుడు సినిమా నా ఫస్ట్ సినిమా. తర్వాత మా ఇంట్లో నేను ఠాగూర్ తీసుకెళ్ళాను. మా బుడ్డోడు నిక్కీగాడు నన్ను వాల్టర్ వేరేగా 3 సార్లు పట్టుకెళ్ళాడు. సో ఎవ్రీ జనరేషన్ సెలబ్రేట్ దిస్ నేమ్ కాల్డ్ చిరంజీవి. అండ్ అంటే అన్నయ్యతో నాకు చాలా నేను చాలా దగ్గర నుంచి అన్నయ్యని ట్రావెల్ అయ్యాను. అయితే అంటారు కదా, నెవర్ మీట్ యువర్ హీరోస్ అంటారు. అది ఒక సేయింగ్ ఉంది, నెవర్ మీట్ యువర్ హీరోస్. ఎందుకంటే దూరం నుంచి మనం అభిమానించి ఆదరించే మన హీరోస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు వీళ్ళు కూడా మనుషులేనా అని అనిపిస్తూ ఉంటుందని దాని గురించి చెప్పిన సేయింగ్. నేను టేక్ మై వర్డ్ అండి, నేను అన్నయ్యని అట్లీస్ట్ ఒక 100 సార్లు కలిసి ఉంటాను. ఆయన హీఈస్ డెఫినెట్లీ 100 times దెన్ వాట్ హీ ఈజ్ ఆన్ ద స్క్రీన్. అన్నయ్య 100 రెట్లు
గొప్ప వ్యక్తి. అండ్ దానికి ఆయన దగ్గర నుంచి చూసే చాలామంది చెప్పే మాట ఇది. అంటే భయ్య ఒక్క నిమిషం, ఇక్కడ ఏదో జరుగుతుంది, నేను అసలే టెన్షన్లో ఉన్నాను, మళ్ళీ మీరు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ సెట్టింగ్ ద ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్ సో హై. నేను అంటే మీ డాన్సులు చూశాను, మీరు డూప్స్ లేకుండా స్టంట్స్ ఇవన్నీ చూసి సినిమాల్లోకి వద్దాం. నాకు మిమ్మల్ని చూసిన తర్వాత నిజంగా నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే బాలచంద్ర గారు అన్నట్టు హీఈస్ అ కాంబినేషన్ ఆఫ్ రజనీకాంత్ అండ్ కమల్ హాసన్ అని ఒక లైన్ ఉంటుంది. అది ఎందుకంటే నువ్వు ఇక్కడికి వస్తే మీడియోక్రిటీతో రాకు, హార్డ్ వర్క్ అండ్ సిన్సియారిటీ అనే 2 ఎలిమెంట్స్ని గుండె నిండా నింపుకొని రా. ఊరికేదో వచ్చేస్తాను మీడియోక్రిటీగా ఇక్కడికి వస్తానని వచ్చేవాళ్ళు రావద్దు అని చెప్పి ఇండియన్ ఫిల్మ్ స్టాండర్డ్స్నే ఒక పెద్ద పొజిషన్లో పెట్టిన వ్యక్తి చిరంజీవి గారు. అది ఎవ్రీ ఇండస్ట్రీ, ఇప్పుడు ధనంజయ్ మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే బాలా వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళందరికీ ఒక కామన్ రెస్పెక్ట్ అన్నయ్య అంటే, బికాస్ హీ సెట్ ద బార్ సో హై. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్ అన్నయ్య. అండ్ జీబ్రా విషయానికి వస్తే, జీబ్రా ఫిల్మ్ నాకు ఏ టైంలో వచ్చిందంటే, నాకు అందరూ ఇండస్ట్రీకి అందరూ ఇండస్ట్రీలోకి వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోదామని వస్తారు. అండ్ ఇక్కడే ఎలాగో ఒకలాగా కింద మీద పడి ఇక్కడే సెటిల్ అవుదామని వస్తారు. అయితే ఆ ప్రాసెస్లో నేను కూడా చాలా రోల్స్ చేశాను. చాలా అంటే ఎలాగైనా లైమ్లైట్లోకి రావాలి, చిన్న రోల్స్ చేసుకుంటూ ముందరకు వచ్చాను. అలాగే నేను హీరో రోల్స్ కూడా చేశాను. బట్ ఆ సినిమాలన్నీ ఏవి ఆడలేదు, సెట్ బ్యాక్స్ అయ్యి. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఏదో క్యారెక్టర్ రోల్స్ చేసే సత్యాన్ని అలా చూడడం హీరోగా చూడలేకపోయామన్నారు. నిజంగా చాలా లోలో ఉన్నప్పుడు, అండ్ నేను ఇది ఎప్పుడు ఈ విషయం చెప్పాలి, నేను చాలా లోలో ఉన్నప్పుడు నాకు ఒక లైట్, ఒక దీపంలో వచ్చిన వ్యక్తి అది మెగాస్టార్ చిరంజీవి గారు. అది ఎందుకో చెప్తాను నేను, అది నేను చెప్పి తీరాలి. ఎందుకంటే నాకు 5 ఏళ్ళు ఉన్నప్పుడు అసలు ఎంటర్టైన్మెంట్ అంటే, లేకపోతే ఏమీ తెలియని వయసులో ఆయన సాంగ్స్ చూసి ఎంటర్టైన్ అయ్యాను. అప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. తర్వాత నా ఇంజనీరింగ్ ఫ్రెషర్స్లో నేను డ్యాన్స్ వేసి నా మిస్టర్ సిఎస్సి 4 years నేనే మిస్టర్ సిఎస్సిగా నేను ఉన్నప్పుడు అన్నయ్య ఉన్నారు. తర్వాత నేను ఇండస్ట్రీలోకి రావడానికి నేను వచ్చేటప్పుడు ఎవరు నా ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు అన్నయ్య ఉన్నారు. మా బుడ్డోడు పుట్టినప్పుడు కోవిడ్లో పుట్టాడు, వాడికి ఫస్ట్ గిఫ్ట్ అన్నయ్య ఇచ్చారు, అప్పుడు కూడా అన్నయ్య ఉన్నారు. అండ్ నేను చాలా లోలో ఉన్నప్పుడు నేను అన్నయ్య అందరూ ఇలా అంటే, నేను ఇండస్ట్రీ నన్ను రోల్స్ చేసుకోమంటుంది, లేకపోతే నాకు అంటే నీకు హీరో రోల్స్ కాదు, నువ్వు ఇదైతే ఇంకెక్కువ డబ్బు సంపాదిస్తావు అని కొంచెం చాలా లోలో ఉన్నప్పుడు, సినిమాలు రానప్పుడు నాకు అన్నయ్య పిలిచి ఒక మాట చెప్పారు. ఏంటంటే, సత్య, నేను ఈ పర్టికులర్ పాత్ర నీకు ఇస్తున్నానని నువ్వు వేరేగా అనుకోకు, నేను ఎందుకు ఇస్తున్నానో నీకు రీజన్ చెప్తాను. చిరంజీవి ఎదురుగా నువ్వు నించోని ఒక ప్రతినాయకుడి పాత్రలో నువ్వు కనబడితే ఇప్పుడు నువ్వు ఒక 3 తెలుసు, రేపొద్దున 10 మందికి తెలుస్తావు అని. ఇది నీకోసం నేను చెప్తున్నాను, నువ్వు చేస్తే ఎవరో ఒకళ్ళు అరే చిరంజీవికి ఎదురుగా నించొని బాగా చేశాడని అంటారు, నీకు ప్రొడ్యూసర్స్ వస్తారు, నీకు ఎక్కువ మంది నీకు విజిబిలిటీ వస్తుంది అని నాకు ఆ సినిమా చేయించారు. ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హై ఇన్ మై లైఫ్. గాడ్ ఫాదర్ అనే సినిమా నా బిగ్గెస్ట్ హై. ఎందుకంటే అనే విషయం నేను చెప్పాలి. ఎందుకంటే నేను గాడ్ ఫాదర్ సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కానీ, లేకపోతే ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులు కానీ, అరే చిరంజీవి ఎదురుగా ఎవరు సత్యదేవ్ అంట, చిరంజీవి ఎదురుగా ఆ వ్యక్తి ఏంటి, ఆయనకి సరిపోడనో, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ నేను అది చాలాసార్లు ఫీల్ అయినా. అన్నయ్య మీరు పర్లేదా అంటే, నేను సెట్స్లోకి వెళ్తున్నప్పుడు కూడా అంటే అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ చూపులు నాకు తగిలేవి. అంటే ఈడు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు, చిరంజీవి గారి సెట్ ఇది, ఈడు విలన్ ఏంటి, లేకపోతే ఈడు ప్రతినాయకుడు ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఆ హాల్ చివర్లో కుర్చీలో కూర్చొని ఒక చిన్న స్మైల్, ఆ గ్రే స్మైల్తో చూస్తూ సత్య మై బాయ్ కమ్ హియర్ అని నన్ను పిలిచిన, కమ్ హియర్ బ్రదర్ అని చెప్పి కూర్చోబెట్టి, ఏంటి నీకు ఏమైనా టెన్షన్గా ఉందా, లేకపోతే ఏమైనా ఉందా, ట్రస్ట్ మీ, ఎవ్వరు నేను నమ్మక్కర్లేదు, నేను నమ్ముతున్నాను, సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడు అని చెప్పి ఫస్ట్ డే మార్నింగ్ యూఎస్ షో పడిపోయిన తర్వాత గాడ్ ఫాదర్ ఫిల్మ్ ఫస్ట్ యూఎస్ షో పడిపోయిన తర్వాత మార్నింగ్ 6 o'clock అన్నయ్య నాకు ఫోన్ చేసి, నేను చెప్పానా ఇదే జరుగుతుందని చెప్పానా, ఏం రాశారు చూసావా నీ గురించి అని చెప్పి ఫోన్ చేసి, నాకు నిజంగా ఆ రోజు కంట్లో నీళ్ళు తిరిగాయి. అంటే ఎస్, నేను ఏం సాధించాననడానికి చిరంజీవి గారి
నమ్మకాన్ని నిలబెట్టాను, అది చాలు నాకు. అంటే అండ్ అనయ్య మీరు ఆ రోజు ఎందుకు అది జీబ్రా ఎందుకు కనెక్ట్ అయింది, ఎందుకు ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ జీబ్రా అంటే, ఆ రోజు మీరు చెప్పిందే గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవి గారు ఇతను పెట్టారు అన్న నమ్మకంతోనే బాలా, దినేష్, ఎస్ఎన్ రెడ్డి గారు నాకు ఈ సినిమా ఇచ్చారన్నయ్య, జీబ్రా అనే సినిమా. సో మీరు చెప్పిందే జరిగింది. ఈ సినిమా చూసి నీకు ఇంకా పెద్ద సినిమా వస్తుందని చెప్పారు. ఇది నా బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇన్ మై లైఫ్, మై కెరియర్. ఇంత డబ్బు పెట్టి బాలా, దినేష్ గారు, ఎస్ఎన్ రెడ్డి అన్న ఈ సినిమాకి ఇంత డబ్బు పెట్టి నాకు ఇంత పెద్ద క్యాన్వస్ ఇచ్చారు. ఆ సినిమాకి కూడా అన్నయ్య రావడం, దాన్ని మళ్ళీ ముందు నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, నేను ఇది ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఈ సినిమా నా డెబ్యూ లాంటిది. ఎందుకంటే ఇప్పటి వరకు నాకు ఇంత కాస్ట్ కానీ, లేకపోతే ఇంత మంచి యాక్టర్స్ కానీ, ఇంతమంది టెక్నీషియన్స్ కానీ, నాకు ఒక డెబ్యూ ఫిల్మ్కి ఓ హీరోకి దొరికేలాంటి అంత మంచి కాస్ట్ దొరికింది, టెక్నీషియన్స్ దొరికారు. అండ్ నేను ఒకటి ప్రామిస్ చేయగలుగుతాను, ఇప్పటి వరకు చేశాను, సెట్ బ్యాక్స్ చూశాను. అండ్ అన్నయ్య ప్రోత్సాహంతో ఈ సినిమా, నేను నిజంగా చెప్తున్నాను, దిస్ జీబ్రా ఇస్ డెడికేటెడ్ టు అన్నయ్య. బికాస్ అన్నయ్య వల్లే నాకు ఈ సినిమా వచ్చింది, అన్నయ్య గారు చెప్పిన మాట వల్లే నాకు ఈ సినిమా వచ్చింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ నేను చెప్తున్నాను, ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫుల్ బాటిల్ అనే సినిమా రాబోతుంది. అందులో నేను ఒక తాగుబోతు క్యారెక్టర్, ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశాను. అది కూడా సూపర్ ఎంటర్టైనర్, అది క్రేజీ ఎంటర్టైన్. ఇక్కడ నుంచి ఐ ప్రామిస్ యూ ఒక కొత్త సత్యదేవన్ మీరు చూస్తారు. నేను ఐల్ మేక్ ష్యూర్ ఐల్ గివ్ యూ ద బెస్ట్ ఫిల్మ్స్. అండ్ లవ్ యూ ఆల్ ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. అండ్ జస్ట్ బాలా, దినేష్, థ్యాంక్ యూ. ఎంతో దీంతో మీరు మా తెలుగు ల్యాండ్లోకి వచ్చి ఈ సినిమా చేద్దాం అనుకుంటున్నారు. థ్యాంక్ యూ రెడ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. అలాగే ధనా, మై బ్రదర్, వి బికెమ్ సో, అంటే ధనా కెరియర్, నా కెరియర్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. అండ్ మీ ఇద్దరం దాని గురించి ఎప్పుడు మాట్లాడుకుంటాం. ఇన్ఫ్యాక్ట్ నాకు ఎప్పుడైనా ఇంకా అంటే నా మీదకి ఏదైనా నేను వచ్చిందంటే ఫస్ట్ ధనాకు ఫోన్ చేసి, ధనా నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్పి అంత క్లోజ్ అయ్యాం. థ్యాంక్ యూ ధనా. అండ్ ఈశ్వర్ కార్తిక్, డెఫినెట్లీ బడీ. జనరల్గా నా లెవెల్ వరకు వచ్చేటప్పటికి స్క్రిప్ట్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి. బట్ నాకు ఫస్ట్ ఈ కథ తెచ్చినందుకు నేను నీకు రుణపడి ఉంటాను ఈశ్వర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ లాస్ట్ టైం, సారీ ప్రశాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, బిజీ స్కెడ్యూల్లో వచ్చావు. థ్యాంక్ యూ వెరీ మచ్. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అమృత, జెనిఫర్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెగాస్టార్, నేను ఇంకా చాలా మాట్లాడదాం అనుకున్నాను గురు. నాకు నిజంగా ఇప్పటికీ ఆ టెన్షన్ ఇంకా ఆడుతూనే ఉంది. అంటే ఇక్కడ వచ్చిన చాలామంది నాకు ఫోన్లు చేసి నేను ఈ ఈవెంట్కి రావాలని చాలామంది అడిగారు. బట్ నేను ఓన్లీ కొంతమందికి అకామిడేట్ చేయగలను. వాళ్ళందరూ ఒక్కసారి ఆనండి తెలుస్తుంది అందరికి. ఎస్, థ్యాంక్ యూ అన్య. I'm always your proud bacha. That's all I can say. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సతీదేవ్ గారు. ఐఎమ్ విషింగ్ యూ సూపర్ సక్సెస్. ఈ మూవీకి మాత్రమే కాదు, రాబోతున్నటువంటి ఫుల్ బాటిల్కి కూడా. అండ్ మా మెగాస్టార్ చిరంజీవి గారికి మైక్ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రమ్ జీబ్రా టీమ్. అక్కడ జీబ్రా ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంది, హ్యాష్ ట్యాగ్ పెట్టి అక్కడ మీరు ఏదైనా రాస్తే అదే రేపటి ట్రెండ్ అవుతుంది ఆన్ ట్విట్టర్. సో రిక్వెస్టింగ్ యూ టు జస్ట్ ఫిల్ ఇన్ జీబ్రా, తర్వాత మీరేం రాయాలనుకుంటున్నారో వాట్ ఎవర్ యూ వాంట్ టు రైట్ ఆఫ్టర్ జీబ్రా. హ్యాష్ జీబ్రా బొమ్మ సూపర్ హిట్. సత్యదేవ్, కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి. అరే ఉంచొచ్చు కదా. సారీ మహా, థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ మర్చిపోయాను. నేను మహా నెక్స్ట్ సినిమా చేస్తున్నాం. థ్యాంక్ యూ మహా ఫర్ ఆల్వేస్ ఎంకరేజింగ్ మీ. థ్యాంక్ యూ. ఎస్, అండ్ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సార్. అందరికీ నమస్కారం. కొన్ని ఫంక్షన్స్కి
రావటానికి ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ ఎలాంటి వాళ్ళ నేను చూడనది. ప్రేమతో పిలిస్తే కనుక ఎస్ వస్తున్నానే అంటుంది. నాకు ప్రేమ కావాలి, అభిమానం కావాలి. అలాంటిది ఇక్కడ అభిమానం నాకు చాలా నిండుగా మెండుగా లభిస్తుండటంలో చూస్తున్నారుగా. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు అంత ప్రేమ కురిపిస్తుంటే ఇది ఆస్వాదించడానికి నేను వచ్చినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రోజున మీతో పాటు ఇలా షేర్ చేసుకోవటం అండ్ ఇక్కడ మీరు ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ ఫంక్షన్ని ఇంత వైబ్రెంట్గా ఇంత ఉత్సాహంగా ఇది జరగడానికి కారణమైనటువంటి మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా సంతోషాన్ని అభినందనలు తెలియజేస్తున్నాను. మొన్న పాండమిక్ కోవిడ్ సమయంలో అది ప్రపంచంలో చాలా వ్యవస్థల్ని చాలా రంగాల్ని అతలాకుతలం చేసింది, కన్ఫ్యూజ్లో పెట్టేసింది, భవిష్యత్ ఏమిటో తెలియని అగమ్య గోచరంలో పెట్టింది. అలాంటి పరిస్థితిలో సినిమా రంగం కూడా ఏమైపోతుంది అనే ఒక డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు చూస్తే నిజంగానే అందరూ ఓటీటీలకి అలవాటు పడిపోయారు. అది భాషలకు సంబంధం లేకుండా ఏ భాషా చిత్రాలు సరే చూసి వాళ్ళకి ఎక్స్పోజర్ చాలా ఎక్కువ వచ్చేసింది. ఇలాంటి వాళ్ళకి ఏ సినిమాలు తీసి మనం సాటిస్ఫై చేయగలం, ఇలాంటి వాళ్ళని మనం సంతృప్తి పరచగలమా అనేది ఎప్పుడూ ఒక రకంగా మీమాంసలు ఉంటుండేవాడు. ఆ తర్వాత అలవాటైపోయి జనాలు ఇళ్లలో ఓటీటీలో సినిమాలు చూడటం అలవాటైన తర్వాత వాళ్ళ థియేటర్ రప్పించడం చాలా కష్టం అండి. అన్లెస్ అది ఏదైనా ఈవెంట్ ఫిల్మ్స్ కానీ, బిగ్ హీరో ఫిల్మ్స్ కానీ, హై బడ్జెట్ ఫిల్మ్స్ కానీ థియేటర్లోనే ఆ సినిమా చూడాలి, ఆ ఎక్స్పీరియన్స్ మనం పొందాలి అనుకునే సినిమాలకు తప్ప చిన్నగా సినిమాలకి రావడం చాలా కష్టం అన్నప్పుడు ఇదేమి కష్టకాలం మనకి ఇండస్ట్రీకి. ఈ సినిమా ఇండస్ట్రీ ఏమైపోతుంది? ఒక 5-6 పెద్ద సినిమాలను ఆడినంత మాత్రాన అది సినిమా ఇండస్ట్రీ ఓహో అంటూ కాదు. చిన్న సినిమాలు, చితక సినిమాలు, అన్ని సినిమాలు ఇక్కడ ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలి. షూటింగ్లో ఎంతోమందికి ఉపాధి కల్పించాలి, ప్రతి ఒక్కరు కళకళలాడుతూ ఉండాలి. ఆ చిన్న సినిమాలు అవన్నీ ఏవైనా అన్నీ కూడా ఆడాలి, అప్పుడే పరిశ్రమ అలాగా సజావుగా కొనసాగుతుంటుంది అని అనుకునే మాలాంటి వాళ్ళకి అలా కోరిక నాకు ఒక రకమైనటువంటి చిన్న బెరుకు వచ్చింది. ఏ సినిమాలు చేయాలి, ఎలాంటి సినిమాలు చేసి రాణించాలని. కానీ అవన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పు ఉండదు. ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు, రాణించలేదంటే అది ఇదిగో స్టేజ్ మీద ఉన్న మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. అది ఉదాహరణగా ఈ సంవత్సరం 2024లో ఆరంభంలో ఇక్కడ ప్రశాంత్ వర్మ ఉన్నాడు, తను సజ్జా తేజ వీళ్ళు చేసినటువంటి సినిమా హనుమాన్, ఆ సినిమాతో శుభారంభం అయింది. ఆ సినిమాని అనూహ్యంగా లోకల్గా అనుకున్నారు, కానీ ఆంధ్ర తెలుగు సినిమా కాదు, అది ఆల్ ఇండియా సినిమాపై అయిపోయింది. అక్కడి నుంచి ప్రారంభమైనటువంటి ఈ ఆదరణ, చిన్న సినిమాల పట్ల ఆదరణ, చిన్న సినిమాలు అనుకున్నవి, లో బడ్జెట్ అనుకున్నవి తీసిన సినిమాల్ని హై బడ్జెట్ సినిమాల్ని పెద్ద సినిమాలుగా మార్చారు మన తెలుగు ప్రేక్షకులు. అది అందులో దాని తర్వాత వచ్చినటువంటి మన వరుస సినిమాలు, నాకు పేరు వరుస గుర్తు రావట్లేదు, కానీ చాలా సినిమాలు అంటే నీహారిక తీసిన కమిటీ కుర్రవాడు కానివ్వండి, ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ్డ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఒక్క సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చేసుకున్నాం. అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపడే తప్ప. ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ, కా కానీ, ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అది అంతా ఇంత కాదు. వీటి వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు. ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు. బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి. మనం అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకనే నేను అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు, ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం. ఈ రోజున మొన్న ఈ సినిమా వరుసలో మన సత్య ఇందులో ఉన్నాడు. సత్య చేసినటువంటి అలాగే మన కీరవాణి గారి అబ్బాయి చేసిన శ్రీ మత్తు వదలరా 2
ఎంత బాగుంది ఆ సినిమా, ఎంత సరదాగా ఉంది, ఆద్యంతం చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా నేనే ఉత్సాహంగా సినిమాలు 2 సార్లు చూశాను ఆ సినిమా. ఇట్లాగా సినిమా బాగుంటే థియేటర్స్కి వస్తారు, చూస్తారు, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందడానికి వాళ్ళు ఎంత డబ్బైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆ సినిమా వాళ్ళకి అందేలాగా మనం చాకచక్యంగా తీయాలి, మనం శ్రద్ధాశక్తులతో తీయాలి. ఆ కంటెంట్ని మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే కానీ మనం బయటకు వదలకూడదు. ఎందుకంటే ఈ రోజున దాదాపుగా 125 సినిమాల దాకా ఇంతవరకు రిలీజ్ అయితే అందులో ఆల్మోస్ట్ 20% ఫిల్మ్స్ సూపర్ హిట్ అయినాయి. ఇది మంచి పర్సంటేజ్. అండ్ ఆ రకంగా ఈ రోజున ఈ జీబ్రా మంచి కంటెంట్ తోటి ఉందని అర్థమవుతుంది. ఇది వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇందులో మంచి స్టార్ కాస్ట్ ఉన్నారు, అందరూ వండర్ఫుల్ యాక్టర్స్ ఉన్నారు. అండ్ టోటల్గా ఇది మంచి ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక క్రైమ్ ఎలిమెంట్, ఇప్పుడే విన్నాను ఫ్యామిలీ కూడా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయని విన్నాను. ఖచ్చితంగా ఈ జీబ్రా మంచి హిట్. ఇప్పుడే రాశాను అక్కడ, ఈ బొమ్మ సూపర్ హిట్ అని. అవ్వాలి, అవుతుంది. అండ్ ఎందుకంటే ఇందులో నాకు కావలసినటువంటి నా మనుషులు అయితే ఏంటంటావు ఇప్పుడు, అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి, సంతోషమే. మరి బొమ్మలు నువ్వు వైజాగ్లో ఆడించాలి. అది అదే అలా అయితే బలవే. మన హీరోది కూడా అదే ఊరే. కూర్చోరా కాసేపు. సో ఈ ఇందులో సత్యరాజు గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, అండ్ సునీల్, అందరికి మించి నా బ్రదర్. అండ్ కన్నడ నుంచి వచ్చినటువంటి ఒక అద్భుతమైన యాక్టర్ ధనుంజయ. ఆయన గురించి నేను విన్నాను కానీ సినిమాలు చూడటం నాకు ఇది చేయలేదు. బట్ పుష్ప చూశాను. పుష్ప ఎక్కడ అనేది నాకు గుర్తు రావట్లేదు, కానీ డెఫినెట్గా ఈ సినిమాలో చాలా మంచి గుర్తింపు వచ్చి తను కూడా మంచి ఆర్టిస్ట్గా తెలుగు యాక్టర్గా తను సెటిల్ అవుతాడు అంటలో ఎలాంటి సందేహం లేదు. ఆల్ ద వెరీ బెస్ట్ ధనుంజయ్. అండ్ ఇక సత్యదేవ్ గురించి ఏం చెప్పను. నాకు 2 తమ్ముళ్ళు ఉంటే కనుక అందులో ఇంకొక తమ్ముడు, 3వ తమ్ముడు సత్యదేవ్. అంతటి ప్రేమని తను చూపించే ప్రేమలో ఎక్కడ కల్మషం ఉండదు. ప్రేమ అందులో నిజాయితీ ఉంటుంది, నిజమైన ఎమోషన్ ఉంటుంది. తను ఇందాక చెప్పినవన్నీ కూడాను అన్ని సత్యాలు. ఎందుకంటే నాకు అతను చూడగానే అతనిలో ఒక స్వచ్ఛత ఉంటుంది సార్, ఆనెస్ట్, సిన్సియర్. అది మాత్రం చాలా అద్భుతం. ఎక్కడ కృతకంగా ఉండదు, ఇంప్రెస్ చేయాలని మాట్లాడడు, అనుకున్నట్టుగా ఎగ్జిబిట్ చేస్తాడు, చెప్తాడు. అది చాలా మనకి మనసుకు హత్తుకుంటుంది. నేను ఫస్ట్ టైం ఈ పాండమిక్లోనే ఒక సినిమా చూసాను. సినిమా పేరు నాకు గుర్తురాట్లేదు. ఏ సినిమా అది? బ్లఫ్ మాస్టర్. తన నేచర్కి వ్యతిరేకమైన టైటిల్ అది. సో బ్లఫ్ మాస్టర్ అనే సినిమా నేను చూసినప్పుడు ఆ తర్వాత ఇంకో సినిమా కూడా చూశాను వరుసగా. ఎవరి యాక్టర్ చాలా ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నాడు, టచ్ ఆఫ్ క్లాస్గా ఉంది. అండ్ మన తెలుగు మనిషిలాగా అనిపించలేదు. బహుశా అతనికి డబ్బింగ్ వాయిస్ ఇచ్చారు, ఎందుకంటే వాయిస్లో అంత రిచ్నెస్ ఉంది, అంత క్లారిటీ, అంత నీట్గా ఉందంటే మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ తోటి తనకి డబ్బింగ్ చెప్పించుంటారు. కాబట్టి ఎవడో బయట వ్యక్తి అయి ఉంటాడు. ఏ యాక్టర్, ఏ కన్నడనా లేదా ఇంకోటి అనిపించేది. అని ఎవరితో మాట్లాడుతూ, లేదండి మన వైజాగ్ అబ్బాయి అన్నాడు. మనూరి అంటారా, మన వైజాగ్ అబ్బాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి నిన్న ఒకసారి అతన్ని చూడాలనుకున్నాను, మనం మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే అతనిలో బెస్ట్ యాక్టర్ ఉన్నాడు. మరి అతనికి ఎవరు వెనక నుండి సలహాలు ఇస్తున్నారు, తన లైఫ్ ఎలా మోల్డ్ చేసుకుంటున్నారు నాకు తెలియట్లేదు. ఊరికనే సరదా మాట్లాడదాం అనిపించింది. నాకున్న ఇంప్రెషన్ తనతో షేర్ చేసుకుందాం అనిపిస్తుంది. అంటే వెంటనే ఫోన్ వెళ్ళటం ఏంటి, అప్పుడు ఫ్లాట్స్లో నుంచి, అపార్ట్మెంట్స్ నుంచి బయటికి వచ్చే ప్రసక్తే లేదు. అక్కడ వాళ్ళ యూనియన్ ఏదో ఉంటే కనుక వాళ్ళ స్పెషల్ పర్మిషన్ తీసుకుని అప్పుడు రోడ్డు మీద వచ్చి నన్ను కలవడం జరిగింది. చూడగానే నా పేరు సత్యదేవ్ అండి అది అన్నాడు. అయిన తర్వాత ఓకే వెరీ గుడ్, చాలా బాగా చేస్తాడు. కాసేపు పిచ్చాపడి మాట్లాడుకున్న తర్వాత, సార్ ఇక్కడ ఇందాక నాడే అది పచ్చబొట్టు అని కాదు, అది పడ్డ మచ్చ, అది నేల మీద. అది ఎందుకు పడ్డావు ఏంటది అంటాను. నేను మీ కొదమసింహం సినిమాలో మీరు రోప్లో జంప్ చేస్తుంటారు, నేను మా డిష్ టీవీ మా యాంటీనాలో ఉండే వైర్ తోటి అలా జంప్ చేసి కింద పడ్డానండి, అవి దెబ్బ తగిలింది. అయిన తర్వాత మీ ఇంపాక్ట్ ఎంత ఉంటుందని మీకు ఈ విషయం చెప్పాలి. దీన్ని కుట్లించడం కోసం మా నాన్నగారు హాస్పిటల్ తీసుకెళ్ళారు. అప్పట్లో మత్తు గిత్తు లోకల్ ఇంజక్షన్స్ ఇవ్వలేదు.
దాన్ని అట్లాగా నేను భరించలేక ఏడుస్తుంటే, అరే చిరంజీవి అయితే అసలు నవ్వుతూ అది కుట్టించేసుకుంటాడు అంటే అది వేసిన 5-6 కుట్లు నేను నవ్వుతూనే ఉన్నాను, పెయినే తెలియలేదు. అది మీ మహిమ నా మీద, అది దాని ఇంపాక్ట్ ఉంటుంది. అంటే నేను ఏదైనా మైకువా లేకపోతే ఏంటి ఎనస్థిషియా లాంటి వాడినా ఏంటి. అండ్ తనకి అంత ప్రేమ, ఆ ప్రేమ మత్తులో ఆ పెయిన్ కూడా తనకు తెలియలేదన్నమాట. అది చెప్పినప్పుడు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. సచ్ ఎ కోఇన్సిడెన్స్. తను ఆ మాట చెప్తున్నప్పుడు దాని వెనకాల నా దగ్గర ఒకే ఒక పెద్ద వాల్ పోస్ట్, పెద్ద పెయింటింగ్ ఉంటుంది. అది కొదవ సింహంలో పెయింటింగ్ అనమాట, క్యాప్ అది పెట్టుకుని, సిగార్ నోట్లో పెట్టుకుని. ఇదేనండి, ఇది చూసే అన్నాడు. అంటే దాన్ని ఆ ఫోటో ముందు తను మళ్ళీ ఇంకో పిక్చర్ తీసుకుని అలాగే వీళ్ళు అక్కడి నుంచి మా పరిచయం, మా మీటింగ్స్ అప్పుడప్పుడు అనేది చాలా రోజులు ఇప్పుడు ఒకసారి వస్తారంటే రా అని చెప్పడం అలాగా జరుగుతుంది. అంత మంచి యాక్టర్కి సరైన సినిమాలు పడటం లేదు అనేది మాత్రం ఎక్కడ నాకు కొంచెం ఉంది. అంటే హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు, హీరో అనేది కాకుండా వెరస్టైల్ యాక్టర్ అనిపించుకోవడంలో మాత్రం తన నటనకి హద్దులు ఎల్లలు లేకుండా చేసుకుంటే మరింత ఉన్నత స్థాయికి వెళ్తాడు. ఆ తర్వాత ఇతను ఏ స్థాయిలో ఉండాలి, ఏ పాత్రలో ఉండాలి, ఏ హీరోగా సెటిల్ అవ్వాలి ఏంటంటే ప్రేక్షకులు నిర్ణయిస్తారు. దాని ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అంటూ గాడ్ ఫాదర్లో ఎవరో నార్త్ హీరోస్నో లేకపోతే ఇంకో హీరోస్నో బయట లాంగ్వేజ్ హీరోస్నో తీసుకొస్తే మనకింత పొటెన్షియల్ ఉన్న ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతన్ని ఆ క్యారెక్టర్ పెట్టుకుందాం అని అంటే కొంచెం రెసిస్టెన్స్ వచ్చింది. ఎందుకంటే మన వాళ్ళు అనగానే లోకువ. కానీ అతని పొటెన్షియాలిటీ, అతని టాలెంటు, అది ఎలాగా డెలివరీ చేస్తారో తెలిసి నాకు ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆ యొక్క నాకు ఎదురుగా నిలబడే ఆ పాత్రలో చాలా అత్యద్భుతంగా చేయగలడని చెప్పేసి ఆ సినిమాలో నేను చెప్పాను కాబట్టి స్ట్రాంగ్గా ఒప్పుకున్నారు. ఇందాక తను చెప్పినట్లుగా తను అంతకంతగా ఆ దాంట్లో రాణించాడు, మెప్పించాడు, ఒప్పించాడు. ద ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఆ సినిమా అంత ఎత్తుకు వెళ్ళటానికి, ధీటుగా నాకు నిలబడి చేయడానికి తను కారణమయ్యాడు. అలాంటి సత్యదేవ్ నా నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇందాక అది ఆ మాట తను అన్నప్పుడు మనస్ఫూర్తిగా దాన్ని నేను ఆహ్వానిస్తున్నాను, ఆస్వాదిస్తున్నాను. అండ్ తనకి ఇంకా ఎంతో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఎందుకంటే సత్యదేవ్ లాంటి వెరస్టైల్ యాక్టర్స్ మనకి తెలుగులో కరువైపోయారు. తను పరిధిని లిమిట్ చేసుకోకపోతే, ఎక్స్పాండ్ చేసుకుంటే బోల్డ్ అయిన అవకాశాలు తనకు వస్తాయి నేను చూస్తాను కూడాను. అండ్ అలాంటి ఈ సినిమాలో తను ఒక మాస్ హీరోగా కామెడీ తోటి, చాలా చక్కగా సెటిల్డ్ కామెడీ తోటి, ఒక యాక్షన్ తోటి ఈ సినిమాలో తనకి మంచి భవిష్యత్తు మళ్ళీ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అండ్ నా తమ్ముడుగా సత్యదేవ్కి ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమా తనకి అద్భుతమైన విజయం చేకూరాలి. ప్లీజ్ గాడ్ బ్లెస్ రియల్లీ. నిజంగా ఇంకా నేను మరింత ఎత్తులు చూడాలి సత్యదేవ్. చూస్తాను కూడాను. అండ్ ఇక ప్రొడ్యూసర్స్గా ఇద్దరు మన దినేష్ అండ్ బాలా అండ్ దినేష్, అండ్ అలాగే వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రస్తుతం ఉన్నట్టు ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, బిల్డర్. ఆయన కూడా సపోర్ట్గా ఉన్నారు. వీళ్ళందరూ లాభాపేక్షతో కాకుండా ఒక ప్యాషన్తో వాళ్ళు రావటం. సినిమా అంటే ఏం తెలియదు, సినిమా అంటే ఇష్టం కాబట్టి ఆయన కూడా ఓకే అంటే ఆయన ఇందులో కావాల్సినంత బడ్జెట్గా హై బడ్జెట్ అయిందని వింటున్నాను. బట్ దానికి పెట్టడం, దాన్ని ఈ యొక్క ఈశ్వర్ కార్తీక్ డైరెక్టర్, వండర్ఫుల్ డైరెక్టర్. ఎందుకంటే ఆయన సినిమా పెంగ్విన్ అని తమిళ్లో నేను చూశాను సినిమాని పాండమిక్ టైంలోనే. అండ్ వెరీ రిఫైన్డ్ యాక్టర్, డైరెక్టర్. ఆయన ఈ సినిమాకు చాలా చక్కగా చేశారని తెలిసింది. అండ్ డెఫినెట్లీ ఆ టీం అందరికీ కూడా అద్భుతమైనటువంటి విజయం ఈ సినిమా చేకూర్చి వాళ్ళకి మరింత పైకి వెళ్ళడానికి ఎంత దోహదపడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నాను. అండ్ అలాగే హీరోయిన్స్ వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి, టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్. చిరంజీవి గారిని ఒక్కసారి వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆహా శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫర్ అ పిక్చర్ ప్లీజ్. ఆహా నుంచి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ప్లీజ్. ఒక గ్రూప్ పిక్చర్. నవంబర్ 22వ తారీఖున మర్చిపోకండి, జీబ్రా సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి సినిమాని చూసి ఆదరిద్దాము. లెట్స్ మీట్ ఆన్ థియేటర్స్ November 22nd. Once again, మెగాస్టార్ చిరంజీవి గారికి స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ.